కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చింది కాంగ్రెస్ సర్కారు. ఆకలైన ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే కన్నతల్లి అసొంటి అన్నపూర్ణ పేరును ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చింది. అయితే ఇట్లా పేరు మార్చాల్సిన పనే ఉన్నది. అన్నపూర్ణ అంటే కడుపు నింపేది. అసొంటి అర్థాన్ని మార్చుడేందని గరం అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమంటున్నాడో ఇనూరి ఒకసారి. 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. అసలే పట్టనట్టు ఉన్న ప్రభుత్వం పేరును మార్చి ఏం ఉద్ధరిద్దామని అనుకున్నది అంటున్నాడు. ఇందిరమ్మ పేరు పెట్టి దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను ప్రతిపక్షాలను అణిచివేసిన గొప్ప పని చేసిందని ఈ నిర్ణయం చేసింది. జిహెచ్ఎంసీలు పెట్టిన కౌంటర్లకు మించి కొత్త ఏమైనా పెట్టినరా? కొత్తవి పెట్టుడు దేవుడు ఎరుగు. పాత వాటినే 20కి ఎక్కువ మూసేసిండ్రు. అసొంటిది పేరు మార్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని అంటున్నాడు. అంతేకాదు, పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోండి. అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇన్నరా, ఒకవేళ పేరు మార్చాలని అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల మీటింగ్ పెట్టి అందరినీ అడిగి వాళ్ళు ఒప్పుకుంటే మార్చుండ్రి గాని ఇదేం పద్ధతి అంటున్నాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే చూసుకుంటా ఊకో అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇన్నరా, సర్కారు దిగచ్చి పేరు మార్చుడు వెనకకు తీసుకునేదాకా పోరాటం ఆగదట. మరి అసలే దగ్గర జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సర్కారు దిగి రాకుంటే పట్నంలో ఇల్లు వీకి పందిరేస్తారని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి చూడాలే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చిన లొల్లి ఏమవుతుందో. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందో లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందో చూడాలి.